'ది లార్డ్ ఆఫ్ మిస్టరీస్' యానిమే అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా హైప్ ఉందనమాట. సో, యానిమే రావాలి, రావాలని కోరుకున్నా. వచ్చాక ఎపిసోడ్ 1 చూస్తే, అరే! ఏంట్రా ఇది ఇలా ఉంది? ఏం జరుగుతుందో నాకే అర్థం కాలా. నాకే అర్థం కాలేదనమాట. అరే! ఏం జరుగుతుందిరా? ఏమైంది అని. సరే ఉండు మళ్ళీ ఓసారి చూద్దామని చూస్తే అప్పుడు అర్థమైంది. సో, అందుకు దీన్ని ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని. అండ్ దాంతో పాటు ఎవరైతే 'స్వార్డ్స్‌మ్యాన్ యంగెస్ట్ సన్' కోసం వెయిట్ చేస్తున్నారో, అది డెఫినైట్‌లీ రేపైతే వస్తదనమాట. మీరు కంగారైతే పడమాకండి. అది ఇది నేను కంబైన్డ్‌గా అయితే డెఫినిట్‌గా చేస్తానే ఉంటా. సో, ఎవరైనా సరే వాటి ఎపిసోడ్ 1 అండ్ 2 చూడకుండా మన ఛానెల్‌లో ఉంది చెక్‌ఔట్ చేయండి. ఇక ఎపిసోడ్ 1 ఎక్స్‌ప్లనేషన్‌లోకైతే దిగిపోదాం. ముందుగా ఫస్ట్ సిస్టమ్ గురించైతే మాట్లాడుకుందాం. సో, దీంట్లో కూడా పవర్ సిస్టమ్ అయితే ఉంటదనమాట. ఈ ప్రపంచంలో మొత్తం ఆహ్, 22 రకాల పవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కో పవర్ ఒక గాడ్‌నైతే రిప్రజెంట్ చేస్తది. అంటే ఒక్కొక్క పవర్ ఒక గాడ్‌ది అని. లెవెల్ 9 అనేది స్టార్టింగ్ లెవెల్ అనమాట. నువ్వు ప్రతిసారి హైయెస్ట్ లెవెల్‌కి పోయే కొద్దీ నీకు ఒక గాడ్ పవర్ అయితే వస్తా ఉంటది. అంటే లెవెల్ 9 నుంచి 8కి, 8 నుంచి 7కి అలా. అండ్ ఈ పవర్ సిస్టమ్‌ని పాత్ ఆఫ్ డివైన్ అంటారనమాట. ఆర్ ఎల్స్ పాత్ వేవ్స్ అంటారు. సో, ఈ పవర్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళని బియాండర్ అంటారు. అండ్ మీకు ఈ పవర్ కావాలంటే మీరు చేయాల్సిందంతా ఒకటే ఒకటనమాట. అదే మ్యాజిక్ పోషన్స్‌ని తాగాలి. సో, ఈ మ్యాజిక్ పోషన్స్‌ని చేయడానికి అదే ఈ మ్యాజిక్ పోషన్స్ చేస్తారు గదా! వాటిని చేయడానికి ఫార్ములాస్ అయితే ప్రతి ఒక్క పాత్ వేవ్‌కి డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే ఉంటాయనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అదే వస్తువులు కొన్ని కొన్ని సార్లు మొక్కలతోని క్రియేట్ చేస్తారు. ఇంకొన్ని సార్లు యానిమల్ డెడ్ బాడీస్ ఆర్ ఎల్స్ యానిమల్ బాడీస్‌తోనైతే చేస్తారు. ఇంకోసారి మినరల్స్. సో, ఈ మూడిటిని మిక్స్ చేసి కలగలిపి ప్రతి ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ మ్యాజిక్ పోషన్స్‌నైతే తయారు చేస్తారనమాట. సో, ఒక మ్యాజిక్ పోషన్‌లో ఒక్కొక్క డిఫరెంట్ పాత్‌వే అయితే ఉంటదనమాట. సో, డిఫరెంట్ పవర్ ఆఫ్ గాడ్ అయితే ఉంటది. ఇంగ దాని తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ పేరొచ్చేసి షో మింగురే. మనోడు ఒక చైనీస్ నార్మల్ పర్సన్ అనమాట. ఒక ప్రోగ్రామర్. అండ్ తనకి మామూలు ఫ్యామిలీ అయితే ఉంటది. ఒకరోజు వర్క్‌లో బ్యాడ్ లక్ వల్ల అక్కడ మనోడైతే ఒక బుక్ అయితే తెచ్చుకుంటాడు. ఆహ్, దాని పేరే లక్కీ రిచువల్ అనమాట. అంటే ఏంటి ఆహ్, ఆ రిచువల్‌లో 4 రకాలైన డిష్‌లు 4 కార్నర్స్‌లో పెట్టి వాళ్ళు అదే మంత్రాన్ని చెప్తే ఆ రిచువల్ అనేది వచ్చి సో, మన మనోడినైతే ఇసకాయ అయితే చేసేస్తదనమాట. అంతే. వేరే ప్రపంచానికైతే పంపిస్తది. మనోడు వేరే పర్సన్ బాడీలోకి రీఇన్‌క్రియేట్ అయితే అవుతాడనమాట. అండ్ తను ఆ రోజు ఇసకాయ్ అయినేదొచ్చేసి జూన్ 28, 1349 అనమాట. మనోడు రీఇన్‌క్రియేట్ అయిన బాడీ పర్సన్ పేరొచ్చేసి క్లెయిన్ మొరెట్టి అనమాట. మా బాడీలోకైతే ఎళ్ళింటాడు. తన పేరు క్లెయిన్ మొరేటి. తను రీసెంట్‌గానే యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే అయ్యాడనమాట. తనకు ఒక యంగర్ సిస్టర్ కూడా ఉంది. మెలిసా మొరెట్టి. అండ్ అలాగే ఒక బ్రదర్ కూడా బెన్సన్ మొరెట్టి. వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ చనిపోయారు. క్లెన్ మామూలుగా ఒరిజినల్ కండిషన్ వచ్చేసి చాలా అంటే చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే తను ఆల్రెడీ గన్‌తోని సూసైడ్ చేసుకుంటాడు. కానీ ఎప్పుడైతే జోయ్ తన బాడీలోకొచ్చాడో తను కాల్చుకుంటాడు గదా! ఆ వోండ్ అనేది అదంతకదే మొత్తం గూడా క్లోజ్ అయిపోద్ది. అండ్ క్లెన్ మెమోరీస్ మొత్తం గూడా ఈ జో మెమోరీస్‌తోని కలిసిపోతాయన్నమాట. ఇక దాని తర్వాత క్లెన్ ఎప్పుడైతే చనిపోయుంటాడో అదంతా గూడా ఇంకో మర్డర్ కేస్‌కైతే సంబంధించింది. ఎందుకంటే క్లెన్‌కి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళే వాల్ మెక్యూరెన్ అండ్ అలాగే నాయా. వాళ్ళిద్దరు గూడా తీసుకుంటారు. హౌస్‌లో అదే ఇంటి దగ్గర. వచ్చేసి తన తలని కొట్టుకొని చనిపోయాడు. అండ్ నాయా వచ్చేసి నీళ్ళల్లో తన తలని ముంచి అలాగే చనిపోయింది. కానీ గంట ముందర వాళ్ళు ముగ్గురు గూడా యాంటిగోనస్ ఫ్యామిలీలో ఉన్న డైరీనైతే చదువుతూ ఉన్నారు. కానీ దాని తర్వాత చదివాక ముగ్గురు గూడా చనిపోయారు. ఆ డైరీ గూడా మాయమైపోయింది. షో మెంగురే. ఇప్పుడు ట్లోయన్ మెరటి. మనోడికొచ్చేసి కన్‌ఫ్యూజ్ అయ్యుంటాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా తనకి తెలీదు. తను మళ్ళీ తిరిగి ఇంటికైతే వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకే తను బయటికెళ్ళి మళ్ళీ ఇది కొంచెం ఫుడ్‌నైతే కొనుక్కొచ్చి ఆ లక్కీ రిచువల్ ఏదైతే తను ఒరిజినల్‌గా చేశాడో మళ్ళీ అదే చేస్తాడు. మనోడు అలా రోడ్ పైన వస్తున్నప్పుడు ఎవరో తనని ఫాలో అవుతున్నారని అనిపిచ్చి ఒక సర్కస్ టెంట్‌లో అయితే వెళ్లి దాక్కుంటాడు.
అక్కడ ఒక ఫార్చ్యూన్ టెల్లర్ అయితే ఉంటదనమాట. సో, అప్పుడు ఆహ్, వాడొచ్చేసి సో, తినకు ఫార్చ్యూన్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాడు. అదే భవిష్యత్తు జాతకం అంటారు గదా! ఆహ్, ది ఫూల్ అని. అప్పుడు తనకి సడెన్‌గా అర్థమైద్ది. ఈ ప్రపంచంలో కూడా అదే ఈ కార్స్ అనేటివి ఉన్నాయి. సేమ్ తన ఓల్డ్ ప్రపంచంలాగే. అండ్ వీటి ఇన్వెంటర్ వచ్చేసి రోసెల్లే ది ఎంపరర్. అంటే ఇతనొచ్చేసి ఒక కింగ్ అనమాట 200 ఇయర్స్ బ్యాక్. సో, అంటే దానర్థం రోసెల్లే ఆల్రెడీ ఫస్ట్ ఇసకాయ ఇచ్చిన పర్సన్. తనిక్కడికొచ్చి ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేశాడు. అదే ఈ కార్డ్స్ చూసాక తనకర్థమైంది. అండ్ తను మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేసాక సేమ్ రిచువల్‌నే మళ్ళీ రిపీట్ చేస్తాడు. కానీ తను పాత ప్రపంచానికి వెళ్ళకుండా సడెన్‌గా ఒక మిస్టీరియస్ స్పేస్‌లోకైతే వెళ్ళిపోతాడనమాట. అక్కడ మొత్తం గూడా మంచుతోని అదే అక్కడ మొత్తం గూడా మేఘాలతోనైతే నిండిపోయి ఉంటది. అది అక్కడ చాలా అంటే చాలా స్టార్స్ ఉంటాయన్నమాట. అన్ని స్టార్స్ గూడా రెడ్ కలర్‌లో, బ్లూ కలర్‌లో ఉంటాయి. తను అనుకోకుండా 2 స్టార్స్‌నైతే టచ్ చేస్తాడు. అండ్ ఆ 2 స్టార్స్ నుంచి ఆహ్, ఇ అండ్ దాని తర్వాత ఆ స్టార్స్ అనేటివి ఇంకో డిఫరెంట్ పీపుల్‌నైతే సమన్ అయితే చేస్తాయన్నమాట. వాళ్ళే ఆడ్రూ అండ్ ఆల్గర్. సో, ట్లెన్నేమో తన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటాడు వాళ్ళిద్దరితోని. అండ్ వెంటనే తను కొన్ని టేబుల్సు, చైర్సు ఇక్కడ కూర్చోడానికుంటే బావుంటది అనుకుంటాడు. అండ్ అండ్ దాని తర్వాత లాస్ట్ సీన్‌లో ఏంటంటే, మనం ఫస్ట్ చెప్పినట్టే క్లెన్ ఆహ్, ఒరిజినల్ అనమాట. అండ్ వేలే అండ్ నాయా వాళ్ళు ముగ్గురు ఆహ్, చేసుకుంటారు. అండ్ అదంతా గూడా ఆ డైరీకనేది కనెక్షన్ యాంటోనిగస్ ఫ్యామిలీ నుంచి. ఎందుకంటే, అందులో ఏదో మ్యాజికల్ ఎలిమెంట్ అయితే ఉంటది. వీళ్ళు దీన్ని మొత్తం గూడా ఇన్వెస్టిగేషన్ జేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ నైట్ వాక్స్‌ని ఇన్వెస్టిగేషన్ జేయడానికైతే పంపిస్తారు. సో, వాళ్ళు క్లెన్ ఇంటి దగ్గరికైతే ఫాలో అయితారు. వాళ్ళు మ్యాజిక్ యూజ్ చేసి క్లెన్‌ని అదే ఇప్పుడు జోయో గదా! సో, నిజం చెప్పడానికైతే ట్రై జేస్తారు. కానీ క్లెన్ భయమైతే అయితుందనమాట. ఎందుకంటే, ఈ ప్రపంచం వల్ల సో, జోయ్ మళ్ళీ తను ఎక్కడి నుంచైతే ఏ ఎర్త్ నుంచొచ్చాడో, ఆ ఎర్త్ నుంచి మళ్ళీ ఏమన్నా రివీల్ అవుద్దేమో అని. వెంటనే తను భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ, తను ఎక్కడికి గూడా పారిపోలేడనమాట. ఎందుకంటే, తను తనని ఒక డ్రీమ్‌లోకైతే గుంజేస్తారు డన్ స్మిత్. అండ్ ఆ డ్రీమ్‌లో క్లెన్‌కి సో, వాళ్ళు డ్రీమ్‌లోకి గుంజాక గూడా క్లెయిన్‌కి మొత్తం గూడా గుర్తుంటది. అంటే తను కాన్షియస్‌లోనే ఉంటాడు. వెంటనే తనైతే ఆహ్, ఇంటరాగేషన్ నుంచయితే పారిపోతాడనమాట. ఇక వెంటనే ఆ ఇంటరాగేషన్ ఏం గూడా కాలేదు కాబట్టి డన్ స్మిత్ ఇంకా డేలా సిమన్ తనని నైట్ వాక్స్‌కైతే ఇన్వైట్ అయితే జేస్తారనమాట. ఎందుకంటే యాంటోనిగస్ ఫ్యామిలీ డైరీ గురించి సెర్చ్ చేయడానికి. యాంటోనిగస్ ఫ్యామిలీ డైరీ చదివాకే వీళ్ళు ముగ్గురు గూడా చనిపోయారు గదా! కానీ క్లోయెన్ వీళ్ళ దృష్టిలో ఇంకా బతికే ఉన్నాడు. యాక్చువల్లీ క్లోయెన్ వచ్చేసి జో అనమాట. తను రీఇన్‌క్రేట్ అయ్యాడు. అంటే ఇసకాయ అయ్యాడు. సో, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది గదా! బట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా సరే ఇదే అనమాట స్టోరీ. సో, అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ యాహ్! మీకు ఇంకా ఎపిసోడ్ 2 నుంచి, 3 నుంచి ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుద్ది. నేనైతే పర్ఫెక్ట్‌గా నాకు అర్థమైందైతే చెప్పా. సో, స్టోరీ అయితే ఇంతే గైస్. సో, యాహ్! మీకిది అర్థమైందనే అనుకుంటున్నా. సో, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. అండ్ అలాగే దాంతో పాటు నేనింకా స్పోర్ట్స్‌మెన్ యంగస్టర్స్ అని చేస్తన్నా. సో, ఇంకా ఫ్యూచర్‌లో కూడా మంచి మంచి మాన్వాస్ అయితే ఉంటాయన్నమాట. నేను ప్రీవియస్‌గా కూడా మాన్వాస్ అయితే చేశాను. సో, మన ఛానెల్‌లో ఉంటాయి. మీకు ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. అండ్ అలాగే పైన కార్డ్స్‌లో కూడా ఇస్తాను. ఓసారి వెళ్లి చెకౌట్ అయితే చేయండి. మన ఛానెల్‌లో అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. యాహ్! మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్. మీట్ యూ ఇన్ అనదర్ వీడియో.